విశాఖ జిల్లా పెందుర్తిలో పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి పర్యటించారు. అనంతరం జేఎన్ఆర్ఎం కాలనీలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. కాలనీ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానిక మహిళలు కమిషనర్ను కోరారు. గంజాయి నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళలో మద్యం, గంజాయి, డ్రగ్స్, ఈవ్టీజింగ్ జరగకుండా పోలీసులు పహారా పెంచాలని అన్నారు. 2-3 నెలల్లో మార్పు తీసుకొస్తామని చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు ఫోన్ చేయాలని చెప్పారు. నిన్న విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్గా చార్జ్ తీసుకున్నాను. ఈరోజు నుండి ముఖాముఖి కార్యక్రమం మొదలు పెట్టాము. ముఖాముఖి కార్యక్రమం అంటే మేమే ప్రజల వద్దకు వెళ్తాము. మారుమూల ప్రాంతము, ఎక్కడ పోలీస్ ప్రెజెన్స్ తక్కువ, ఇక్కడ నేరాల గురించి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. అటువంటి సైట్స్, అటువంటి లొకేషన్స్ గుర్తించి అక్కడ రెగ్యులర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతాము. మా ఫోన్ నంబర్ ప్రజలందరికీ తెలియజేస్తాము. ఆ ఫోన్ నంబర్ కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తాము. తర్వాత ప్రజలు ఎవరు మోసపోవద్దు. ఇక్కడ చాలా కేసెస్లో చూస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారస్తులు, పేదవాళ్ళు అమౌంట్ 2 నెలల్లో 1 సంవత్సరంలో డబల్ అయిపోతుంది. అటువంటి మాయమాటలు ఎవరైనా చెప్తే నమ్మి డబ్బు ఇచ్చేసి మొత్తం మోసపోతున్నారండి. సో వాళ్ళందరికీ మా రిక్వెస్ట్, ఇటువంటి మాటలు ఎవరైనా చెప్తే నమ్మకండి, మోసపోకండి. గంజాయి, ఓపెన్ డ్రింకింగ్, ర్యాష్ డ్రైవింగ్, మీ ఏరియాలో జరుగుతున్న ఏదైనా నేరాలు, చిన్న అయినా ఏదైనా ఇష్యూ అయితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మాకు కాల్ చేయండి, లేకపోతే SMS చేయండి.